హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా వీడియో ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా, న్యూ బోర్న్ బేబీస్ నుండి 10 ఇయర్స్ ఏజ్ గల పిల్లలకి ఫ్రాక్ స్టిచ్చింగ్ కోసం మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను నేను మీకు. నన్ను అంటే ఇది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలకి అంటే మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయాలనేసి అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు నేను న్యూ బోర్న్ బేబీస్ నుండి 1 ఇయర్ ఏజ్ గల పిల్లలకి మెజర్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ చేసుకోండి. చేసుకున్నాక నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను, అంటే అక్కడ నుండి నేను మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే టోటల్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ అండి. ఇలా 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక నెక్స్ట్ నెక్ విడ్త్ 1.5 ఇంచ్ ఉంటుంది. సో 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మిగతా 2 ఇంచెస్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ షోల్డర్ విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆర్మ్ హోల్ లెంత్ 4 ఇంచెస్ ఉంటుంది. సో అంటే ఇక్కడ షోల్డర్ ఎండింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుండి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇలా లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చెస్ట్ విడ్త్ 5.5 ఇంచెస్కి పెడుతున్నాను. అది అంటే మీ పిల్లల్ని పట్టి పెట్టుకోండి, అంటే చెస్ట్ విడ్త్ ఎంత ఉందో చూసి పెట్టుకోండి. నేనైతే 5.5 ఇంచ్కి పెడుతున్నాను. ఇక్కడ టోటల్ బాడీ లెంత్కి నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ లెంత్ వచ్చేసి 7.5 ఉంటుంది. సో 7.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నెక్ డీప్ 2 ఇంచెస్ ఉంటుంది. 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్ రౌండ్గా కావాలనుకుంటే ఇలా కర్వ్ లాగా పెట్టుకోవాలి. అలానే ఆర్మ్ హోల్ దగ్గర అంటే ఒక 1/2 ఇంచ్కి అలా మార్కింగ్ పెట్టుకొని కర్వ్ అనేది పెట్టుకోవాలి ఆర్మ్ హోల్ కోసం. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోండి, నేను ఇక్కడ పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ని ఇంచెస్ అనేది ఒకసారి రాస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంటుంది. షోల్డర్ విడ్త్ 2 ఇంచెస్ ఉంటుంది. అలానే నెక్ డీప్ 2 ఇంచెస్ ఉంటుంది. ఆర్మ్ హోల్ 4 ఇంచెస్ ఉంటుంది. ఆర్మ్ హోల్ నుండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది, అంటే చెస్ట్ పార్ట్ కోసము. అంటే మీరు మళ్ళీ ఖర్చు కోసం అనేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి సైడ్కి, అంతే. అంటే నేను ఇందులో పెట్టలే కానీ మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ ఏజ్ పిల్లలకి మెజర్మెంట్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే క్లాత్ని 2 ఫోల్డింగ్స్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ టోటల్ విడ్త్ వచ్చేసి 3 3/4 ఇంచ్ ఉంటుంది. సో 3 3/4 ఇంచ్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. అందులో 1 3/4 ఇంచ్ నెక్ విడ్త్ అనేది ఉంటుంది. సో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మిగతా 2 ఇంచెస్ ఉంటుంది కదా, అది షోల్డర్ విడ్త్. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ అనేది 4 ఇంచెస్ ఉంటుంది. సో ఇక్కడ షోల్డర్ పార్ట్ నుండి 4 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా, మళ్ళీ అక్కడ నుండి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఏంటంటే పాపకి చెస్ట్ విడ్త్ ఎంత ఉంటుందో అంత చూసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా మీరు యాస్టీజ్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే షోల్డర్ విడ్త్, నెక్ విడ్త్, అలానే ఆర్మ్ హోల్ లెంత్ అనేది
మీరు సేమ్ పెట్టుకోవచ్చు. మిగతా చెస్ట్ విడ్త్ లెంత్ అంటే బాడీ పార్ట్ లెంత్ ఉంటుంది కదా, అది ఇంకా మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే లెంత్ 8 ఇంచెస్కి పెడుతున్నాను. ఇది 8 ఇంచెస్కి పెడితే కరెక్ట్గా ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అలానే ఖర్చు కోసం కూడా మీరు ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ నేను పెట్టలేదు కానీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టి మీరు బ్యాక్ పార్ట్కి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను 4 to 6 ఇయర్స్ ఏజ్ పిల్లలకి మెజర్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే క్లాత్ 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మీరు చేసుకున్నాక ఇక్కడ టోటల్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. అందులో 2 ఇంచెస్ నెక్ విడ్త్, 2 ఇంచెస్ షోల్డర్ విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆర్మ్ హోల్ లెంత్ ఇక్కడ 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాక అక్కడ నుండి ఈ ఏజ్ పిల్లలకి చెస్ట్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంటుందండి. సో 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి. అంటే నేను ఐడియాకు అంటే మా పిల్లలకి ఎలా ఉంటుందో నేను అలా చెప్తున్నాను. అంటే మీ పిల్లలు ఒకవేళ ఇంకా అంటే లావుగా ఉన్నా సన్నగా ఉన్నా దాన్ని బట్టి మీరు చెస్ట్ విడ్త్ అనేది చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను నెక్ డీప్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకొని నెక్ షేప్ మీకు రౌండ్గా కావాలంటే ఇలా కర్వ్ లాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ లెంత్ నేను 9.5 ఇంచెస్కి పెడుతున్నాను. సో ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి 9.5 ఇంచెస్ దగ్గర. ఎక్స్ట్రా ఖర్చు కోసం సైడ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఆర్మ్ హోల్ లెంత్ 4.5 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ ఉంటుంది, 3 ఇంచెస్ నెక్. ఇలా ఉంటుందండి ఈ ఏజ్ పిల్లలకి మెజర్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ నేను 7 to 8 ఇయర్స్ పిల్లలకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. క్లాత్ని 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ నేను టోటల్ విడ్త్ 3/4 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను నేను. అందులో 1/4 ఇంచ్ నెక్ విడ్త్ ఉంటుంది, 2.5 ఇంచెస్ షోల్డర్ విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ 5.5 ఇంచెస్ ఉంటుంది. అక్కడ నుండి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఒక 1 ఇంచ్కి ఆర్మ్ హోల్కి కర్వ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ నెక్ డీప్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నా. నెక్ డీప్ 3.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ లెంత్ 5.5 ఇంచెస్.
ఇప్పుడు నెక్స్ట్ టోటల్ బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి నేను 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 10.5 ఇంచెస్ పెడితే కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీ పాప హైట్ ఎక్కువ అలా ఉంటే మీరు అంటే హైట్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను లైన్ ఎందుకు డ్రా చేస్తున్నా అంటే లెంత్ అనేసి చూపించడం కోసం డ్రా చేస్తున్నాను. 10.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకోండి, నేను ఇక్కడ పెట్టలేదు. ఎక్స్ట్రా సైడ్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకొని నేను డాట్స్ ఎలా పెట్టానో అలానే సేమ్ మీరు కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే యూజ్ చేసి మీరు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.